ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో అన్నాడు. గలతీ 5:14లో ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో పరిపూర్ణమై ఉన్నది. ఏంటయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఒక్క మాట ధర్మశాస్త్రం అంతా కొన్ని పరిపూర్ణమైంది. బైబిల్ అంతా చెప్పిన ఒకే మాట, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు, అంతే తప్ప నేను పైన కూర్చుంటా, నాకు కింద మీరు ముగ్గురు ఏం చేయాలంటే నేను పైన కూర్చుంటాను, మీరందరూ నాకు సేవ చేస్తూ ఉండాలి, అలా చెప్పలేదండి. నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావో, నీ మతంలో ఉన్నవానైనా, పరమతంలో ఉన్నవానైనా, ఏ ప్రాంతంలో ఉన్నవానైనా, ఏ భాష తెలిసిన వానైనా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా, నువ్వు ఏ భేదాన్ని చూపించకుండా అందరినీ అలానే ప్రేమించమని చెప్పిన గొప్ప తండ్రి అండి. ఎవరు? బైబిల్లో ఉన్న దేవుడండి. నాకు ఈయన కావాలండి, అందుకేనండి ఇక్కడికి వచ్చాను, నేను అందుకోసం వచ్చాను ఇక్కడికి. ఎంతకంటే గొప్పగా ఇంకేముంది చెప్పు? ఎందుకయ్యా క్రైస్తవుల కోసం ఆడిపోసుకుంటున్నారు? వద్దు, ఏమనకండి. ఇందులోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు వచ్చింది ఏ భేదము లేదన్నట్టండి. గలతీ పత్రిక 3:28 ప్రకారంగా ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. చూసారు, ఏ విధమైన తారతమ్యము, ఏ విధమైన భేదము లేకుండా ఏమంటే అంత ఒక్కటిగా ఉన్నటువంటి కుటుంబం అంటే క్రైస్తవ్యం అంటే.